అలనాటి నటి మీనా కుమారి గారు సినీ రంగంలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ ఆమె ఒక్క సినిమా చేయడానికి 15 ఏళ్లు పట్టింది. కానీ తన ఫస్ట్ మూవీ విడుదల కాగానే ఊహించిన రీతిలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఆమె జీవితం మొత్తం ప్రేమ, ఆప్యాయత కోసమే పోరాడింది. సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ మూవీనే 1972లో విడుదలయ్యింది. ఇది థియేటర్లలో భారీ జనసమూహాన్ని ఆకర్షించింది. ఆ సినిమా చాలా నెలలు థియేటర్లలో ఆడింది. ఆ సినిమా పేరు పాకీజా. ఫిబ్రవరి 4, 1972న విడుదలైన కేవలం 2 నెలల తరువాత అందులో నటించిన మీనా కుమారి గారు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది ఆమె అభిమానులను తీవ్రంగా ప్రభావితం చేసింది. బాలీవుడ్ ట్రాజడీ క్వీన్ మీనా కుమారి గారు వ్యక్తిగత జీవితం ఎంత బాధాకరంగా ఉందో ఆమె సినీ జీవితం కూడా అంతే విజయవంతమైంది. తెరపై ప్రతి పాత్రలోనూ తన ఆత్మను, మనసును అంకితం చేసింది మీనా కుమారి గారు. కానీ జీవితాంతం ప్రేమ కోసమే పోరాడింది. మీనా కుమారి తనకంటే 37 సంవత్సరాల పెద్దవాడైన చిత్ర నిర్మాత కమల్ ఆమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ అప్పటికే అతడికి పెళ్ళైపోయింది. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలో దుఃఖం, వేదన తప్ప మరేమీ లభించలేదు. మీనా కుమారి నటించిన ఐకానిక్ చిత్రం పాకీజాను నటి భర్త కమల్ ఆమ్రోహి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తీయడానికి 1 లేదా 2 సంవత్సరాలు కాదు, దాదాపు 15 సంవత్సరాలు పట్టింది. కమల్ ఆమ్రోహి, మీనా కుమారి మధ్య సంబంధాలు క్షీణించడమే పాకీజా ఆలస్యానికి కారణమని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో మీనా కుమారి, కమల్ ఆమ్రోహి విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఆ దర్శకుడితో పనిచేయడానికి ఇష్టపడలేదు. దీంతో పాటు సినిమా షూటింగ్ సమయంలో నటి ఆరోగ్యం సైతం క్షీణించింది. కానీ దర్శకుడి నుండి అనేక అభ్యర్థనల తర్వాత ఆమె ఈ సినిమాలో పనిచేయడానికి అంగీకరించింది. పాకీజా విడుదలైన 2 నెలలకే మీనా కుమారి గారు మరణించారు. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను మరిచిపోవడానికి ఆమె మద్యానికి బానిసయ్యింది. దీంతో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పాకీజా సినిమా విడుదలైన 2 నెలలకే ఆమె ప్రాణాలు విడిచింది. 1972లో విడుదలైన పాకీజా మీనా కుమారి గారి చివరి చిత్రం.